హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నమిత్ మల్హోత్రాస్ రామాయణ అండ్ నితీష్ తివారీ ఇస్ ద డైరెక్టర్. నమిత్ మల్హోత్రా ఆయన ప్రొడ్యూసరు. సినిమాను మాత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. విజువల్స్ దానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది. అది చూసింటేనే అర్థమవుతుంది. వాళ్ళ విజువల్స్కి ఎంతో ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అక్కడే విజువల్స్కి, ఆ విఎఫ్ఎక్స్కి, ఆ గ్రాఫిక్స్కి నిజంగా చాలా చాలా ఖర్చు పెడుతున్నారని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆల్మోస్ట్ 800 crores బడ్జెట్ అంట సినిమాకి. 2 partsగా తీస్తున్నారు. ఒకటి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అంటే 2026 దివాళీకి, ఇంకొకటి సెకండ్ పార్ట్ వచ్చేసి 2027 దివాళీకి. ఇప్పుడు సినిమా ఆల్రెడీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. నెక్స్ట్ మిగిలింది ఒకటి విఎఫ్ఎక్స్ వర్కే ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఎందుకంటే సినిమాకి ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ మీదే నడుస్తుంది కాబట్టి. సో సినిమా కంప్లీట్ అయిపోయి షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి విఎఫ్ఎక్స్ మీద వర్క్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ వీడియో దాని గురించి వదలడం జరిగింది. రాముడిగా రణబీర్ కపూర్ ఏకదమ్ సెట్ అయిపోయింది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ విజువల్స్, ఆ ఇంట్రడక్షన్, ఆ గ్లిమ్స్ ఇచ్చేటప్పుడు ఇంట్రడక్షన్, ద గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ శివుడు, గాడ్ ఆఫ్ క్రియేట్స్ బ్రహ్మ. ఇప్పుడు ఇట్లా దేవుళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళ వీళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళతోనే తలనొప్పి వచ్చినప్పుడు, సో ఇక్కడ మళ్ళీ ఆయనే ఇంకో అవతారం ఎత్తి వచ్చాడు రాముడిగా ఈ భూమి మీదకి అన్నట్టు ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేసి, సో అక్కడి నుంచి ఆ విజువల్స్ చాలా బాగా చూపించారు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అని కూడా ఎంత చక్కగా చూపించారంటే నిజంగా చాలా చూడ్డానికి చాలా నీట్గా, క్లీన్గా, పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. ఆ విజువల్స్, ఆ బీజిఎం అన్నీ బాగున్నాయి. అండ్ సినిమా నిజంగా ఓం రౌత్ తీసిన రామాయణం లాగా అయితే పక్కా ఉండదు. అది మాత్రం పక్కా చెప్తా. ఓం రౌత్ గారు చూడండి, నేర్చుకోండి ఎట్లా తీయాలనేది. భారీ బడ్జెట్లు పెట్టడం కాదు, బడ్జెట్ పెట్టిన దానికి న్యాయం చేయగలగాలి. ఆ స్టార్ని పెట్టుకునేందుకు స్టార్కి కెరీర్కి ఉపయోగపడేంత ఒక మంచి సినిమా తీయాలి. దట్టు మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రామాయణం, మన చరిత్ర, మనకు దేవుడు. అలాంటి చరిత్రను చూపించే విధానంలో ఒక చిన్న పొరపాటు కూడా జరగకూడదు. అట్లా తీయాలన్నమాట. అట్లా తీసినప్పుడే దానికి, మన హిస్టరీకి, మన దేవుడికి ఇచ్చే వాల్యూస్కి అన్నిటికీ ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో సన్నీ డియోల్ గారు హనుమాన్గా చేస్తున్నారు, రణబీర్ కపూర్ రాముడిగా, అండ్ రావణాసురుడిగా ఇష్యూ తెలిసిందే, అండ్ సీతాదేవిగా మన సాయి పల్లవి. ఇదిదా మ్యాటర్, వీళ్ళందరూ క్యాస్ట్. సినిమా అయితే ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు దాని గురించి, ఆ విజువల్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. చాలా చాలా రావాల్సినవి ఉన్నాయి. వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం క్లీన్గా. ఇప్పటివరకు అయితే ఆ వదిలిన గ్లిమ్స్ వరకు ఆ షాట్, రాముడు ఇంట్రడక్షన్ షాట్ ఉంది ఏకదమ్, అసలు మళ్ళీ ఉంది. నాకైతే పిచ్చి పీక్స్ అనిపించింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి చెట్టు నుంచి ఎగిరి ఇట్లా బాణం వేసేది. ఏమన్నా లుక్, ఏమన్నా షాట్. అసలు ఇలాంటి ఎలివేషన్ సీన్స్ కదా కావాల్సింది, ఇలాంటి ఎలివేషన్ లుక్స్ కదా ఇవ్వాల్సింది ఒక హీరోకి, ఒక దేవుడి క్యారెక్టర్కి, ఒక రాముడికి. అది ఓమరావు తీసిన సినిమా మాత్రం నిజంగా ఊరికే వేస్ట్. అది 500 crores బొక్క. ఆ ప్రభాస్ ఇమేజ్కి డ్యామేజ్, ఇవన్నీ నాకు నిజంగా అనిపించింది. ఇది మాత్రం వేరే లెవెల్. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా తృప్తిగా ఉంది. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. సినిమా సంబంధించిన ఇంకా ఏమైనా వస్తే తొందరగా అప్డేట్స్ అవి చూసి ఆనందించాలనుకుంటున్నా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఏమనిపించింది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత కింద నిజంగా కామెంట్లో చెప్పేసేయండి. సో మాట్లాడుకుందాం.